ఎందుకు పక్కకు తొలిగాడంటే ఒకవేళ ఇట్లాంటి బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాటనా? సమాధానం రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాలి. ఏదో బట్టగాల్చి మీద వేయట్లేదు, సుబ్రహ్మణ్య స్వామి ఏదో వేగ్గా వేయట్లేదు, అన్ని ఆధారాలతో సహా చెప్తున్నారు. ఆ రాహుల్ గాంధీ గారి డేట్ ఆఫ్ బర్త్, ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పేరు అవన్నీ కూడా సేమ్ టాలీ అవుతున్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ దేశ పౌరులకు, ఈ దేశానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఇది. స్పష్టంగా చెప్పాలి. అది ఎన్ని రోజులు రాలే, 2019 నుంచి ఇప్పటిదాకా 2024 దాకా 5 ఏళ్ల పాటు భారత సర్కారు హోంమంత్రిత్వ శాఖ దీనిపైన జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలన్నిటిని కూడా దేశ ప్రజల ముందు పెట్టాలి. రాహుల్ గాంధీ గారికి నిజంగా బ్రిటిష్ పౌరసత్వం ఉందా? బ్రిటిష్ పౌరసత్వంతో పాటు ఆయనకు పాస్పోర్ట్ ఉందా? ఆయన బయటికి వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ పాస్పోర్ట్తో వెళ్తారు? లేదు. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం లేదంటే ఈ విషయం పైన సుబ్రహ్మణ్య స్వామికి నోటీస్ ఇవ్వాలి. అట్లనే ఎవరైతే ఎంక్వైరీ చేసిరో ఆ ఎంక్వైరీ చేసినటువంటి నివేదికను కూడా దేశ ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే ఏదో సాధారణ వ్యక్తులు కాదు, ఈ పెద్ద ఇష్యూ కాబట్టి, దేశాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చిన్న చిన్న విషయాలకు విదేశాలలో ఎంతమంది నలిగిపోతుంటారో తెలుసు కదా. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ మీరు బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నట్లయితే, అవును నేను బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నాను, లేదు బ్రిటిష్ పౌరసత్వం తీసుకోలేదంటే సుబ్రహ్మణ్య స్వామి మీద దాఖలు చేయాలి, ఆయన మీద కేసు వేయాలి. ఇగో ఇట్లా రాహుల్ గాంధీ గారి పరువు తీసిరు కాబట్టి వెంటనే దానిపైన సుబ్రహ్మణ్య స్వామి పైన కేసు వేయాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పైన ఉన్నది. ఇవాళ అది పబ్లిక్లోకి వచ్చేసింది, ఆ విషయాలు బయట కనబడుతున్నాయి. సో రాహుల్ గాంధీ విదేశీయుడా, భారతీయుడా? ఒకవేళ ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం తీసుకొని ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి పర్యటనలు, ఆయన కలిసినటువంటి వాళ్ళు, నిన్న మొన్న ఆరోపణలు వచ్చినాయి, ఏదో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి జమాతే ఇస్లామిక్ సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడాడని, ప్రత్యేకంగా భేటీ అయ్యాడని, చైనాకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ప్రత్యేకంగా కలిశాడనేటువంటి ఆరోపణలు, బ్రిటిష్కి పోయినప్పుడు ఇంకా వేరే దేశాలకు పోయినప్పుడు ఆయన ఎవరెవరితో కలిసారనేటువంటి ఇగో ఇట్లా ప్రతి దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానిక, ఈ దేశంలో ఏమైనా ఇబ్బందులు పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? లేదు. రాహుల్ గాంధీ గారు అట్లా కాదు, నిక్కచ్చిగా ఉన్నటువంటి వ్యక్తి, మేలిమి బంగారం ఆయన, మేలిమి రత్నము, భారత జాతికి అట్లాంటి ద్రోహం చేసేటువంటి వ్యక్తి కాదు. ఇగో సుబ్రహ్మణ్య స్వామి మీద మేము కేసు వేస్తున్నాము, ఆయన మీద పరువు నష్టం వేస్తున్నాము అని కాంగ్రెస్ పార్టీ స్పందించాలి. ఇప్పుడు స్పందించాల్సినటువంటి సమయం. చిన్న అంశం కాదు, ఏదో వదిలిపెడితే పోయేటువంటిది కాదు. రాహుల్ గాంధీ గారు భారతీయ పౌరసత్వంతో ఉన్నారా, బ్రిటిష్ పౌరసత్వంతో ఉన్నారా? ఈ అంశాలపైన క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రావాలి, రాహుల్ గాంధీ గారి నుంచి సమాధానం రావాలి. ఈ దేశ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి హక్కు కూడా. అట్లనే భారత ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి, హోంమంత్రిత్వ శాఖ వెంటనే స్పందించాలి. అమిత్ షా గారు అవసరమైతే, అవును మాకు ఇట్లాంటివి వచ్చినాయి, మేము విచారణ చేసినాం, విచారణ చేస్తే ఇట్లాంటి విషయాలు బయటకు వచ్చినాయి, మీ బీజేపీ స్వార్థం కోసం రాహుల్ గాంధీ లాంటి బలహీన నాయకుడిని ఎదురుగా పెట్టుకొని మీ మోడీ గారు మీరు గెలవడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఒకవేళ రాహుల్ గాంధీ గారే ప్రధాన నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మీరు గెలవాలనుకుంటే ఆయన పౌరసత్వం విషయం అయితే చిన్న విషయం కాదు కదా. 5 ఏళ్ల పాటు మీరు సర్కారు నడిపి రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి పెద్ద విషయం వస్తే ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఇది దేశ ప్రజలు తెలుసుకునేటువంటి హక్కు. ఇది ఒక్కటే కాదు, ఈ దేశంలో పోటీ చేయాలంటే విదేశీయులు ఎవరు వచ్చినా సరే, ఎన్ఆర్ఐలకు సంబంధించి ఎంతమంది ఇవాళ సేమ్ చెన్నమనేని రమేష్ బాబును కూడా శిక్షించాలి. ఒకవేళ తెలిసి ఆయనకు పలానా దేశపు పాస్పోర్ట్ ఉందని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలిచి ప్రజల్ని మోసం చేసి దేశాన్ని మోసం చేసినందుకు గాను కఠిన కారాగార శిక్ష చేసి జైలు వేస్తే కానీ ఇంకొకరు తప్పు చేయరు. ఇగో ఇట్లాంటి అంశాలనే ఈ దేశంలో ఇంకెంతమంది ఉన్నారు. ఇగో దీనికి సంబంధించి